వెల్కమ్ బ్యాక్. నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవేళ ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. శివయ్యను దర్శించుకునేందుకు దేశవ్యాప్తంగా తరలివచ్చిన శివస్వాములు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. గంటల తరబడి క్యూ లైన్లో వేచి ఉన్నా దర్శనం జరగకపోవడం, కనీసం త్రాగడానికి నీరు, ఉండడానికి నీడ వంటి కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో భక్తులు తీవ్ర అసహనానికి గురయ్యారు. చాలాసేపు ఓపిక పట్టిన శివస్వాములు అధికారుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ క్యూ లైన్ల వద్ద ఉన్న ఇనుప గేట్లను ధ్వంసం చేశారు. తాళాలు విరగ్గొట్టి లోపలికి దూసుకెళ్లారు. ఆలయ ప్రాంగణమంతా శ్రీశైలం ఈవో డౌన్ డౌన్ అంటూ నినాదాలతో మారుమోగింది. రెడ్డికి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారే. శ్రీరామ్, చెప్పండి. ప్రస్తుతం శ్రీశైలం క్షేత్రంలో కూడా పరిస్థితి చూస్తున్నాము. అటు శివస్వాములకి భక్తులకు కూడా కనీస సౌకర్యాలు లేవంటూ వారైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏంటి ఏర్పాట్లపై ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహించింది? అప్డేట్స్ ఏంటి? మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నిన్నటువంటి అధికారులు అంగరంగ వైభవంగా ఈసారి జరిగే శివరాత్రి మహోత్సవాలను చేస్తున్నామంటూ అధికారులు చెప్పేటటువంటి పరిస్థితి. మరోసారి అధికారుల నిర్లక్ష్యం వల్ల శివస్వాములు ఆలయ అధికారుల తీరుపై మండిపడుతున్నటువంటి పరిస్థితి. దర్శనానికి వెళ్లే సమయంలో శివస్వాములు ఎవరైతే వెళ్తూ ఉన్నారో దర్శనానికి వెళ్లే సమయంలో గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉన్న పరిస్థితి. ఆలయ అధికారులు ప్రతి ఒక 1 అవర్ కు ఒకసారి శివస్వాములకు దర్శనానికి పంపించే పరిస్థితి. శివస్వాములకు మాత్రమే స్పర్శ దర్శనం, స్వామివారిని నేరుగా తాకి మొక్కులు చెల్లించుకునేటటువంటి పరిస్థితి. అయితే ఆలయ అధికారులు అది 1 అవర్ కు కాస్త ఆలస్యం కావడంతో శివస్వాములు ఆలయ అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కనీస వెయిట్ చేస్తున్నటువంటి స్వాములతో పాటు మిగతా భక్తులకు కూడా అధికారులు ఎలాంటి సౌకర్యాలు కల్పించడం లేదంటూ ఈవో డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున క్యూ కాంప్లెక్స్ ఏదైతే ఉందో క్యూ కాంప్లెక్స్ లో పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు శివనామ స్మరణంతో శ్రీశైల మడవీధులతో పాటు ఆలయ పరిసరాలంతా కూడా మారుమోగుతున్నటువంటి పరిస్థితి. ఈసారి జరుగుతున్న బ్రహ్మోత్సవాల 2వ రోజే ఇలాంటి సిచ్యువేషన్ నెలకొనడంతో ఆలయ అధికారుల తీరు మరోసారి వారి యొక్క నిర్లక్ష్యం బయటపడిందనే చెప్పుకోవచ్చు. ఇప్పటికైనా అధికారులు కేవలం వార్త సంబంధించినటువంటి నోటీసులకే పరిమితం అవుతున్నారు తప్ప నిజంగా పూర్తి స్థాయిలో సాధారణమైన భక్తులకు ఎలాంటి పెద్ద పీట వేయడం లేదనేటటువంటి విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఇప్పటికైనా ఆలయ అధికారులు తక్షణమే స్పందించాలంటూ కూడా శివస్వాములు భక్తులందరూ కోరేటటువంటి పరిస్థితి. శ్రీరామ్, అయితే బ్రహ్మోత్సవాలంటేనే పెద్ద మొత్తంలో కూడా భక్తులు వస్తారు. అలాగే శివస్వాముల రాక కూడా వారికి ముందే తెలుసు. అయినా కూడా ఎందుకు అధికారులు ఎంత నిర్లక్ష్యం వహించారనుకోవచ్చు. అలాగే దర్శన సమయంలో ఎందుకు ఆలస్యం అవుతుంది అనేది కూడా ముందు వారికి తెలియజేయలేదా? పరిస్థితి ఇప్పటికైనా అదుపులోకి వచ్చిందా? ఇప్పటికైతే మార్నింగ్ దాదాపు 2 అవర్స్ బ్యాక్ నుండి కూడా ఆలయంలో దర్శనానికి వచ్చినటువంటి శివస్వాములంతా కూడా ఆలయ అధికారుల తీరుపై మండిపడిన పరిస్థితి. ఎందుకంటే ఆలయ అధికారులంతా 1 అవర్ కోసారి ఖచ్చితంగా శివస్వాములకు నేరుగా స్వామివారిని తాకి లింగ దర్శనం, స్పర్శ దర్శనం చేసుకునే అవకాశం కల్పిస్తామంటూ ఆలయ అధికారులు చెప్పే పరిస్థితి. ఆ 1 అవర్ కాస్త డిలే కావడంతో ఆలయ అధికారుల తీరుపై వీరంతా కూడా ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి. ప్రతి ఏటా జరిగే శివరాత్రి బ్రహ్మోత్సవాల సమయంలో శివస్వాములకు ప్రత్యేకంగా స్పర్శ దర్శనం కల్పిస్తూ ఉంటుంది. సాధారణ భక్తులకు మాత్రం కేవలం అలంకార దర్శనం జరిగేటటువంటి పరిస్థితి. అయితే ప్రతిసారి జరిగే బ్రహ్మోత్సవాల్లో ప్రతిసారి ఆలయ అధికారులు కొంత అలసత్వం వల్లే ఇలాంటి సిచ్యువేషన్ నెలకొంటుండేటటువంటి పరిస్థితి. ఈసారి కాస్త 2వ రోజే ఇలాంటి పరిస్థితులు నెలకొనడంతో భక్తులంతా కూడా ఆలయ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. వైపు ప్రతిరోజు ఉదయం నుండి రాత్రి వరకు 2వ రోజు ప్రారంభమైనటువంటి బ్రహ్మోత్సవాలు ఏవైతే ఉన్నాయో బ్రహ్మోత్సవాల్లో
యథావిధిగా కార్యక్రమాలన్నీ కూడా జరిగేటటువంటి పరిస్థితి. ఓవైపు శివస్వాములు 8వ తేదీ నుండి 2 రోజుల క్రితం నుండి శివస్వాములకు ప్రత్యేకంగా దర్శనాలు కల్పించడంతోనే పెద్ద ఎత్తున శివస్వాములు దాదాపు 49 కిలోమీటర్ల మేర అటవీ మార్గంలో శివనామ స్మరణంతో స్వామివారిని పాదయాత్రగా వెళ్లి అక్కడ దర్శనం చేసుకునే సమయానికి వెళ్లే సమయంలో అధికారులు సరైన సౌకర్యాలు కల్పించడం లేదనేటటువంటి నేపథ్యంతోనే ఈరోజు ఆలయ సరైనటువంటి సౌకర్యాలు కల్పించడంలో విఫలమయ్యారంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా ఆలయ అధికారులు తీరుపై ఖచ్చితంగా కొంత మానిటర్ చేయాలి. ప్రతిసారి జరిగే బ్రహ్మోత్సవాల్లో ఇలాంటి సాధారణమైన భక్తులకు పెద్ద పీట వేస్తామంటూ అధికారులు చెప్తూ వస్తున్నారు తప్ప ఎక్కడ కూడా సాధారణ భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించడం లేదనేటటువంటి విమర్శలు వెలువెత్తుతున్నాయి. రైట్ శ్రీరామ్, థ్యాంక్ యూ.